पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 147 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. బీజం సంసృతి భూమిజస్యతు తమో దేహాత్మధీరం కురో రాగః పల్లవమంబుకర్మతు వపుః స్కంధోऽసవ శాఖికాః అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానాకర్మ సముద్భవం బహువిధో భోక్తాత్ర జీవః ఖగః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. సంసృతి భూమిజస్య, ఈ సంసార వృక్షానికి బీజము, మూల కారణము తమః అజ్ఞానము, దేహాత్మధీహి దేహమే నేను అనే బుద్ధి, అంకురః అంకురము, రాగః రాగము, పల్లవం చిగురు, కర్మతు కర్మయే, అంబు ఉదకము, వపుః శరీరము, స్కందః మ్రాను, అసవః ప్రాణములు, శాఖికాః కొమ్మలు, ఇంద్రియ సంహతిశ్చ ఇంద్రియ సముదాయము, ఆగ్రాణి అగ్రములు, విషయాః విషయములు, పుష్పాణి పుష్పములు, నానాకర్మ సముద్భవం వివిధ కర్మల వల్ల కలిగిన, బహువిధం అనేక విధములైన, దుఃఖం దుఃఖము, ఫలం ఫలము, అత్ర వృక్షమునందు, జీవః జీవుడు, భోక్తా ఖగః ఫలము భక్షించే పక్షి అంటూ ఇక్కడ సుదీర్ఘమైన శ్లోకానికి ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇందులో సంసారం ఒక చెట్టు లాంటిది అంటున్నారు. దాని మూలమే అజ్ఞానం అంటున్నారు. దాని నుంచి నేను శరీరం అనే భావమే వస్తుంది తప్పితే ఇంకేం వస్తాయి? కర్మలతోటి అది పెరుగుతుంది, చివరికి దుఃఖం అనే ఫలాన్ని మనకిస్తోంది అంటున్నారు. జీవుడు ఈ చెట్టులో కూర్చున్న పక్షిలాగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అంటూ ఇక్కడ విశ్లేషణ అన్నమాట. సంసార అనే వృక్షానికి అజ్ఞానం అనేది బీజం, దేహమందు ఆత్మబుద్ధి అనేది అంకురం, రాగం అనేది ఆకులు, కర్మ అనేది జలము, శరీరం అనేది స్తంభం అంటే మ్రాను అన్నమాట. ప్రాణాలు శాఖల్లాంటివి, ఇంద్రియాలు ఉపశాఖల్లాంటివి, చిన్న కొమ్మలు, విషయాలనేవి పుష్పాలు, అనేక రకాల కర్మల వల్ల లభించే దుఃఖం అనేది ఫలం. ఇలాంటి దుఃఖ ఫలాన్ని అనుభవించేది జీవుడు అనే పక్షి కాబట్టే జీవుడు కర్మ ఫలభోక్త అని అన్నారనమాట ఇక్కడ. అంటే ఈ బీజము సంస్కారాలు ఇవి పూర్వజన్మ వాసనలు కదా మనకి, ఇవే భవిష్యత్తు జన్మకి మనకు కారణం అవుతున్నాయి కదా. భూమి అజ్ఞానం అన్నారు. అంటే అజ్ఞానం లేకపోతే బంధం ఉండదు, ఇది మూల కారణం మనకి. అంకురం దేహాత్మ బుద్ధి, నేను శరీరం అనే భావం, ఇదే మనకి ప్రధాన భ్రమ కదా.
నీరు కర్మలు అంటున్నారు. నీరు పోస్తాం వృక్షం పెరగడానికి. ఈ నీరు ఇక్కడ కర్మలు అవుతున్నాయి, మనకి సంసారాన్ని పెంచుతున్నాయి. మంచి చెడు రెండూ కర్మలే మనకి. మంచి చేసినా చెడు చేసినా రెండూ కూడాను బంధాలే అవుతున్నాయి మనకి. ఈ పుష్పాలు విషయాలు అంటున్నారు, ఇంద్రియ సుఖాలు. ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి కానీ తాత్కాలికం అన్నమాట. ఫలం ఏమిటి ఇక్కడ అంటే దుఃఖం. చివరికి ఏం మిగులుతుంది మనకి? బాధ. ఎందుకు? అనిత్యమైన వాటిపైన ఆధారపడడం వల్ల. ఇకపోతే ఇంకా ఈ జీవుడనే పక్షి అనుభవించేవాడు తానే అన్నమాట. ఆ చెట్టులో చిక్కుకొని ఉండిపోయాడు వాడు అంటూ ఇక్కడ చక్కటి అర్థం మనం చెప్పుకోవచ్చు. అసంగస్త్రేణ దృఢేన చిత్వా అంటారు. ఈ చెట్టుని ఆసక్తితోటే కత్తిరించాలి అని ఆయన మనకి ఉపాయం కూడా చెప్తున్నారు గీతలో. 15వ అధ్యాయంలోనే చెప్తారు దాన్ని. ఇకపోతే 2వ అధ్యాయంలో మనకి చాలా విషయాల్ని ఇప్పుడు విషయాసక్తి గురించి, కోరికల గురించి, దుఃఖం గురించి మనకి ఎప్పుడు ఆయన ప్రస్తావిస్తారనమాట. ఉపనిషత్తుల్లో మనకి స్వపర్ణ సుయుజ శాఖాయ అంటూ ఒక చెట్టులో 2 పక్షులు, ఒకటి అనుభవిస్తుంది, ఒకటి చూస్తుంది. జీవుడు వెర్సస్ ఆత్మ అనమాట అక్కడ మనకి. ఈ వృక్షాన్ని మనమే పెంచి పోషించి మరీ పెద్ద చేసుకుంటున్నాం. ఇదే బంధం. ఈ బంధం పనిచేసే విధానం గురించే ఇక్కడ మనకి 147, 148 శ్లోకాలు దాన్నే వర్ణిస్తాయన్నమాట. అవిద్య, అజ్ఞానం, వాసనలు, కారణ శరీరము, సత్యాన్ని గుర్తించకపోవడం ఇవన్నీ కూడా దాని పేర్లే. ఇది బీజానికి పేర్లు అనమాట. ఈ బీజాన్ని ఒకమారు అగ్నిలో కాలిస్తే మళ్ళీ మొలకెత్తదు. వాసనలను జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధం చేస్తే సంసార వృక్షం నశిస్తుంది. ఈ దేహమే నేను అనే అవిద్యాజనితమైన భావమే అంకురం. అవిద్య యొక్క మొదటి వ్యక్త రూపమే ఇది. ఇది చాలా దృఢంగా ఉంటుంది. దీని నుండి లేత చిగుళ్లలాగా ముందుగా కొన్ని కోరికలు మనకి అంకురిస్తాయన్నమాట. ఎంతకాలం ఆత్మను గుర్తించలేమో అంతకాలం శరీరం సత్యం అని నమ్ముతూనే ఉంటాం మనం. నేను శరీరం అయినప్పుడు దాన్ని రక్షించాలి కదా, అందుకోసం నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ విధంగా కోరికలు మొదలవుతాయి. ఈ కోరికలు 2 రకాలుగా వ్యక్తం అవుతాయి. రాగం, ద్వేషం. ఇవేమిటి? ఆకులు మనకి. ఈ స్థితిలో కూడా ఆ చెట్టును పెరగనీయకుండా చెయ్యొచ్చు మనం. అంకురాన్ని త్రుంచివేస్తే చెట్టు పెరగదు. కనీసం నీరు పోయడం మానేసినా చెట్టు పెరగడం ఆగిపోతుంది. అహంకారం కేంద్రంగా కోరికలను తీర్చడానికి చేసే కర్మలన్నీ నీరే అవుతాయి ఇక్కడ మనకి. ఈ దశలో చెట్టు పెరుగుదలకు అవసరమైన నీరు లేకుండా చేస్తే పెరగడం ఆగిపోతుంది. నీరు పోయడం ఆపలేకపోతే 2 చుక్కల నైట్రిక్ యాసిడ్ని కలిపితే పని జరిగిపోతుంది. అహంకారం చేసే పనులలో నైట్రిక్ యాసిడ్ చుక్కల వంటి భగవదర్పణ భావాన్ని కలిపితే త్వరలో ఆ చెట్టు నశిస్తుంది. అందుకే నిష్కామకర్మ నిర్దేశించబడుతోంది. దాని ఫలితంగా త్వరలో వాసనా బీజాలు అంతమందిపోతాయి. శరీరమే ఈ చెట్టుకి మ్రాను. కోరికల ఆధారంగా కర్మలను చేస్తూ పోతే చెట్లు బలంగా తయారవుతాయి, మ్రానుగా ఏర్పడిపోతుంది. ఇదే మనలో ప్రతి ఒక్కరికి స్థూల శరీరం కూడా. ప్రాణాలే దాని కొమ్మలు. ఈ ప్రాణాలు 5 విధాలు: ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానాలు. ఇవి జీవిత వృక్షం యొక్క 5 ముఖ్యమైన కొమ్మలుగా, శరీరం యొక్క కర్మలన్నిటికీ సహకారులుగా ఉంటూ కొమ్మలు చెట్టును పోషించినట్టు పోషిస్తూ ఉంటాయి అంటున్నారు. ఇవన్నీ కూడాను స్వామీజీ. ఇంద్రియాలు పల్లవాల వంటివి. అవి ప్రాణాల మీద ఆధారపడి ఉంటాయి. కొమ్మలు తీసేస్తే పల్లవాలు ఉండలేవు. ప్రాణాలు నిష్క్రమిస్తే ఇంద్రియాలు పనిచేసే శక్తిని కోల్పోతాయి. ఈ ఇంద్రియాలు 2 రకాలు. ఒకటి జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు. అవి చేసే ప్రత్యేకమైన పనుల వల్ల వాటికి ఆ పేరు పెట్టబడింది. విషయభోగ వస్తువులే పువ్వులు. పూల వల్లనే వస్తువులను కూడా ఆకర్షించే గుణం ఉంటుంది. ప్రతి పల్లవానికి వేరే పూలున్నట్లుగా ప్రతి ఇంద్రియానికి వేరువేరు ఆకర్షించే వస్తువులుంటాయి. అయితే ఈ వస్తువులన్నింటినీ కూడా 5 రకాలుగా విభజించవచ్చు అంటున్నారు ఆయన. ఏమిటవి? రూపు, వాసన, శబ్దం, రుచి, స్పర్శ. ఇవన్నీ కూడా పువ్వుల పల్లవాల మీద ఆధారపడినట్లే పై విభజన కూడా ఇంద్రియాలను బట్టే చేయబడుతుంది అంటున్నారు. విభిన్న సమయాల్లో వివిధ మానసిక స్థితుల్లో అహంకారం కేంద్రంగా చేయవలసిన కర్మల యొక్క ఫలితాలే ఫలాలు అంటున్నారు ఈయన. ఇంద్రియ భోగ వస్తువులోని విశిష్టతను దానికి సంబంధించిన జ్ఞానేంద్రియం గ్రహించి చెప్పగానే అహంకారం ఆ వస్తువు వైపు ఆకర్షించబడుతుంది. ముందుగా ఆ వస్తువును సంపాదించాలనుకుంటాడు, తర్వాత అనుభవించాలనుకుంటాడు. ఆ సమయంలో కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తాడు. ఏదైనా ఒక చర్య ఉంటే ప్రతిచర్య కూడా ఉంటుంది కదా. అందుచేత వ్యక్తి చేత జరపబడిన క్రియలకు ప్రతిక్రియలు వస్తుంటాయి. ఈ ప్రతిక్రియలనే ఇంద్రియ భోగ వస్తువులు అనబడే పువ్వుల నుండి
పుట్టిన ఫలాలతోటి పోల్చారు వాటిని. చేయబడిన కర్మలన్నీ కూడాను పని చేసేటప్పుడు మానసిక స్థితిని బట్టి 3 రకాలుగా మళ్ళీ విభజించారు. ఆ సమయంలో మనస్సు సత్వరజస్తమో గుణాలకి లొంగి పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా కర్మలు బహిర్గతం అవుతాయి అంటున్నారు ఇక్కడ. ఈ విధంగా మిశ్రమ మానసిక స్థితుల్లో పని జరగడాన్ని బట్టి ఫలాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఆనందమయమైన స్వరూపం దృష్ట్యా ఈ ఫలాలన్నీ కూడాను దుఃఖంతో కూడినవే. బాధామయమైన సంసారంలో బలహీనమైన ఇంద్రియాల ద్వారా సాధింపబడిన అనిత్యమైన వస్తువులు శాశ్వతానందంతో పోలిస్తే దుఃఖ నిలయాలే కదా అంటున్నారు ఈయన. ప్రతి పండు తనలో విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా కర్మఫలాలన్నీ కూడాను మళ్లీ వాసనాబీజాలతోటే నిండిపోతున్నాయి. సంసారం అనంతంగా సాగిపోతుంది. చెట్టు మీద ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ మీదకి గెంతుతూ మారే పక్షిలాగా జీవుడు ఈ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఫలవంతమైన వృక్షం మీద ఫలాలను అనుభవించే పక్షి ఉంటేనే ఆ చెట్టుకి సఫలత చేకూరుతుంది. శరీరంలో జీవుణ్ణి ఈ పక్షితో పోలుస్తున్నారు. జీవుడు చెట్టు యొక్క ఫలాన్ని అనుభవిస్తూ అందులోనే గూడు కట్టుకుని నివసిస్తున్నాడు. చెట్టు నిరుపయోగం అని ఆ పక్షి భావించిన మరుక్షణమే అక్కడి నుంచి ఎగిరిపోయి మరొక చెట్టును వెతుక్కుంటుంది. అదేవిధంగా జీవుడు కూడా శరీరం నుండి శరీరానికి, కాలం నుండి కాలానికి మారుతూ జన్మ పరంపరలో తన ప్రగతిని సాధించుకుంటున్నారు అంటూ వివిధ రకాలైన ప్రేరణల చేత జరగబడిన అనేక కర్మఫలాలను అనుభవించే పక్షి మనలోని అహంకారం. ఇదే జీవుడు. ఇంద్రియ భోగ వస్తువుల వల్లనే పువ్వుల నుండి ఫలాలు పుడుతూ ఉంటాయి. ఇంద్రియాలనబడే పల్లవాల నుండి పువ్వులు పుడతాయి. ఈ పల్లవాలు ప్రాణాలనే కొమ్మల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి శరీరం అంటే మ్రాను మీద ఆధారపడి ఉంటాయి. కర్మ అనే నీటితోటి ఈ శరీరం పెరుగుతోంది. మొట్టమొదట కోరికలు, మమత్వం అనే 2 చిగురుటాకులు మాత్రమే ఉంటాయట. ఈ చిగుళ్ళు ఈ శరీరం నేనే అనే అంకురం నుండి జన్మిస్తాయి. ఇవన్నీ కూడా తమో గుణం చేత ఏర్పడిన ఆవరణ కారణంగా సత్యం తెలియని అజ్ఞానం నుండి మొదలవుతాయి అంటున్నారు ఇక్కడ స్వామీజీవారు. అజ్ఞానం దేహాత్మభావం కర్మకి లీడ్ చేస్తుంది. ఈ కర్మ బంధానికి లీడ్ చేస్తుంది. ఈ బంధం దుఃఖాన్ని కలిగిస్తుంది మనకి. జ్ఞానం వస్తే చెట్టు నరికివేయబడుతుందన్నమాట. మనం ఆ చెట్టు యొక్క మూలాన్ని చూడం, ఆ చెట్టు ఇచ్చే ఫలాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం మామూలుగా మన దృష్టితోటి. వేరు కత్తిరిస్తే చెట్టు పూర్తిగా పోతుంది. అజ్ఞానం పోతే ఈ సంసారం కూడాను పోతుంది. ఈ రకంగా స్వామీజీ వారు మనకిందులో చెప్పడం జరిగింది. మనకి ఈ సంసారం యొక్క స్వరూపం ఎలా వర్ణింపబడుతోందో అలా లోకాలందు బాగా పరిశీలిస్తే మనకి తెలుస్తుందని. ఎందుకంటే దీనికి ఆది లేదు, అంతం లేదు, అలాగే సరైన స్థితి లేదు. ఇలాంటి అహంకార మమకార వాసనలనడి దృఢమైన మూలాలు గలటువంటి ఈ సంసార రూపమైన ఈ అశ్వత్థ వృక్షాన్ని నిశితమైన వైరాగ్యంతోటే ఛేదించాలి అన్నది మనకి భగవద్గీత చెప్తూ ఉంటుందన్నమాట. ఈ సంసార లోతులు కొలవడానికి ప్రయత్నించిన కొద్దీ మనకి అనేక సందేహాలు కలుగుతుంటాయి. ఈ జగత్తు ఎప్పుడొచ్చింది? జీవుడు ఎప్పుడు పుట్టాడు? జగత్తు ఎప్పుడు అంతం అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికిన కొద్దీ అవి అంతుపట్టిన సమస్యలుగా మనకి మిగిలిపోతుంటాయి. మొత్తం సృష్టి ఒక మాయ. సృష్టి అర్థమైనట్టే ఉంటుంది గాని అర్థం కాకుండా ఉంటుంది. శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఈ విశ్వం యొక్క వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించిన కొద్దీ మానవ మేధస్సు ఒక అతీత శక్తికి తలవంచక తప్పదు అంటూ గ్రహిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా. మామూలుగా శాస్త్రజ్ఞులు ప్రతి ఒక్కదానికి ఒక సిద్ధాంతాన్ని చెప్పాలని ప్రయత్నిస్తారు. కానీ కొంతమేర వరకు విజయం సాధించిన కొంత అంతుపట్టని అంశం ఏదో ఉండిపోతుందన్నమాట. ఎందుకు అస్య రూపం న ఉపలభ్యతే అంటారు పరమాత్మ. ఈ విశ్వం యొక్క స్వరూపం మానవ మేధస్సుకు అందదు అని. రూపం అంటే ఇక్కడ స్వరూపం. దేని స్వరూపం? విశ్వం యొక్క స్వరూపం. నా ఉపలభ్యతే అంటే అందదు, దాన్ని అనిర్వచనీయం అని మనం చెప్పుకుంటాం అనమాట. జగత్తును మిథ్య అంటూ బోధిస్తాయి మనకి ఉపనిషత్తులు. సత్ అసతభ్యాం అనిర్వచనీయం మిథ్య అంటారు. ఈశ్వరుడు ఎలా మాయాశక్తితోటి ఈ జగత్తును సృష్టించాడో, కంటికి ఎదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ మనస్సును వేధిస్తున్న ఈ జగత్తు ఎలా మిథ్యో చాలా వివరంగా ఒక క్రమ పద్ధతిలో మనకి ఉపనిషత్తులు చెప్తూ వస్తాయి. మాండూక్య కారికల్లో గౌడపాదాచార్యుల వారు జగత్తు మిథ్య అని, నిర్గుణ బ్రహ్మ
తురియం, కార్యాకారణ విలక్షణం అని చెప్తారు. అంటే తురియం నుంచి జీవుడు కానీ జగత్తు కానీ పుట్టడం లేదు అని శృతి యుక్తి ప్రమాణాల ద్వారా చాలా వివరంగా ఆయన చెప్పుకొస్తారనమాట. ఉపనిషత్తులో బోధించినట్టుగా లేదా మాండూక్య కారికల్లో లోతుల్లోకి వెళ్లకుండా వీళ్ళున్నంత తేలిగ్గా ఈ సృష్టిని విశ్లేషిస్తే నేను ఎందుకు పుట్టాను, ప్రతివారికి ఎప్పుడో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. నేను ఎందుకు పుట్టాను, దానికి ఒక్క ముక్కలో జవాబు చెప్పాలంటే నువ్వు చేసుకున్న కర్మ వల్ల పుట్టావు. ఫలానా వ్యక్తికే కొడుకుగా ఎందుకు పుట్టావు అంటే అతను చేసుకున్న కర్మ కూడా దానికి తోడవుతుంది. కానీ ఆ కర్మ ఎలా వచ్చింది, మీ పూర్వజన్మ కర్మ వల్ల. పూర్వజన్మ కర్మ ఎలా వచ్చింది మనకి, అంతకుముందు చేసిన కర్మ వల్ల. కానీ మొట్టమొదటి జన్మకు పూర్వజన్మ ఎక్కడి నుంచి వస్తుంది, కానీ మొట్టమొదటి జన్మ అంటూ లేదంటుంది శాస్త్రం. సృష్టి వృత్తాకారంలో జరుగుతుంది అంటుంది. అంటే ఈ సృష్టి దాని ముందు సృష్టి గురించి చూస్తాం. ఎప్పుడు వృత్తాన్ని కూడాను ఒకచోట మొదలుపెట్టి గీస్తాం కదా. అంటే ఇది మనం గీస్తున్న వృత్తం కాదు. ఒక చేతి గాజును చూపిస్తే దానికి మొదలు ఎక్కడుందో చెప్పగలరా అంటే చెప్పలేం, లేదు కదా. అదేవిధంగా సృష్టి ప్రక్రియ అనే వృత్తానికి ఆది అంతం అంటూ ఉండదు. ఈ సృష్టి ప్రక్రియ అంశాన్ని కాలంతో అన్వయిస్తే సృష్టి ఎప్పుడు జరిగిందని అడిగితే ఆ ప్రశ్న సమయంతో ముడిపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టి కాలము ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అదేవిధంగా దేశం కూడా, అంటే దేశము కాలము సృష్టి ఈ మూడు ఒకదాని ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇప్పుడు సృష్టి ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నలో కాలం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న అంతర్లీనంగానే ఉందన్నమాట. కాలం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నే కుదరదు కదా. ఎందుకు, కాలం యొక్క ఆరంభం గురించి మాట్లాడాలి అంటే ఆరంభం గురించి చెప్పే ఇంకొక కాలం ఉండాల్సిందే. ఇప్పుడు సమయం 7:30, 8 అయింది, 9 అయింది. దానికి భిన్నంగా ఇంకొక సమయం ఉండాలి. మొదటి సమయం రెండో సమయం యొక్క ప్రారంభం గురించి చెప్పగలదు. ఒకవేళ మొదటి సమయము రెండో సమయము యొక్క ప్రారంభం గురించి చెప్తే మొదటి సమయం యొక్క ప్రారంభం గురించి ఏ సమయం చెప్తుంది మరి? దీనికి జవాబు మనకు అందదనమాట. అదే సూత్రం దేశానికి కూడా వర్తిస్తుంది. అందువల్ల సృష్టి యొక్క ఆరంభం గురించి గాని అంతం గురించి గాని మనం చెప్పలేం. కొబ్బరి చెట్టు ముందా, కొబ్బరి కాయ ముందా, కోడి ముందా, కోడిగుడ్డు ముందా లాంటి ప్రశ్నలే ఇవన్నీ కూడా. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఒకవేళ నాస్తికులైనా కూడాను విశ్వం యొక్క లోతులు కొలవడానికి ప్రయత్నించిన కొద్దీ భగవంతుని యొక్క సర్వజ్ఞత్వానికి చేతులెత్తి మోకరించకుండా ఉండలేరన్నమాట. దీని వెనుక ఏదో తెలియని శక్తి ఉంది అంటారు. ఈ విషయం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రం చెప్పేసింది. సృష్టి వెనుక మాయాశక్తి ఉంది అని. ఆ మాయ అనే పదం మన దేశస్థులకు బాగా అలవాటు. అర్థం కానిది మాయ. అందువల్లనే అస్య రూపం ఇహనా ఉపలభ్యతే అంటారు కృష్ణ పరమాత్మ. సృష్టి యొక్క అంతం గురించి కూడా మాట్లాడలేము, సృష్టి ఆరంభం గురించి మాట్లాడలేము. ఎందుకంటే సృష్టి ఆరంభం అంటే కాలం యొక్క ఆరంభం. కాలం యొక్క ఆరంభం మానవ మేధస్సుగా అందంది. అదేవిధంగా సృష్టి యొక్క అంతం అంటే కాలం యొక్క అంతం కూడా ఉంది. అది చెప్పలేం మనం. కాలం అంతం అయ్యాక ఏమవుతుందండి అంటూ అడుగుతుంటారు. ప్రశ్నలోనే భిన్న పదాలు లేవు మనకి. కాలం అంతం అయ్యాక అంటే కాలం ముగిశాక. ముగిశాక అనే పదమే తర్కానికి అందదు. ముగిశాక అనే పదమే కాలాన్ని సూచిస్తుంది. కాలం ముగిశాక ఇంకేముంటుంది? అలాగే కాలం ముందు ఏముంటుంది? కానీ ఎవరైనా సమయానికి ముందు వస్తే నువ్వు ముందు వచ్చావు అంటాం కదా మనం. ఏదైనా మీటింగ్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ 7 గంటల లోపు వచ్చావంటే దాని ముందు 6 ఉంది, 5 కూడా ఉంది. కానీ అసలు మొత్తం కాలానికి ముందు ఏ కాలం ఉంది? అందువల్ల నా అంతః నా ఆదిహి. అంతం ఆది లేవు, మధ్యలో ఉందా? అది అంతాలు లేనిదే గాని మధ్యభాగాన్ని ఎలా కొలుస్తాం మరి? ఒకవేళ ఈ గదిలో మధ్యభాగం ఏదే అని అడిగితే ఎలా చెప్పగలరు? ముందు ఆ గది యొక్క ఆది అంతాలు చూసి ఆ తర్వాతే చెప్పగలుగుతాం. అందువల్ల మధ్యభాగం గురించి కూడా మనం ఇక్కడ చెప్పలేకపోతున్నాం. నచ సంప్రతిష్ఠ అంటారు. మధ్యభాగం కూడా లేదంటున్నారు కృష్ణ పరమాత్మ. మామూలుగా సంప్రతిష్ఠ అంటే ఆధారము అధిష్టానం, కానీ ఇక్కడ సంప్రతిష్ఠ అంటే మాత్రం మధ్యభాగం అన్నమాట. అంటే ఈ 3 విషయాలు తెలియవు. ఏమిటవి? ఆది, అంతం, మధ్యం. ఈ 3 కాక నాకు అన్నీ తెలుసునని అంటే నాకు ఏమీ తెలియదని అర్థం అన్నమాట. అందులో సంసార లోతులు కొలిచే కొద్దీ అది అంతుపట్టని సమస్యగా మిగిలిపోతుంది. సంసారం లోతులను కొలిచేదానికన్నా దాని నుంచి బయటపడ్డమే కర్తవ్యం మనకి.
స్వప్న ప్రపంచం భయాందోళన కలగజేస్తుంటే దానికి పరిష్కారం స్వప్నాన్ని విశ్లేషిస్తూ కూర్చున్నా కన్నా స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థలోకి మేల్కోవడమే పరిష్కారం. మానసిక శాస్త్రవేత్తలు స్వప్నాన్ని విశ్లేషించడంలో ఎంతగా మునిగిపోతారంటే జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవించే తీరిక కూడా ఉండదన్నమాట. అందువల్ల స్వప్న ప్రపంచం సమస్యాత్మకంగా ఉంటే దానిలోంచి మేల్కొనడం ఒక్కటే ఆ సమస్యకి పరిష్కారం. మోక్ష సాధనానికి మనకి ఉపాయాలు కూడాను మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. వైరాగ్యం ఒకటి, శరణాగతి ఒకటి, వేదాంత విచారణ ఒకటి, సద్గుణాలు ఒకటి. ఇవి మనం అలవర్చుకుని వైరాగ్యం అసంగ శస్త్రేణ, అసంగం అంటే వైరాగ్యం, శస్త్రం అంటే కత్తి లేదా గొడ్డలి, దృఢేన చిత్వ దృఢంగా దాని మీద ఆధారపడే దాన్ని మనం ఛేదించాలి అంటున్నారు. ఏనం సవిరూఢమూలం అశ్వత్థం అంటారు. అశ్వత్థ వృక్షం లేదా సంసార వృక్షం మీద ఆధారపడ్డాన్ని ఛేదిస్తే ఎటువంటి సంసార వృక్షం అది? సువిరూఢమూలం, చాలా లోతుగా పాతుకుపోయిన వేర్లున్నటువంటిది అనమాట అది. ఇలా బలమైన వేళ్లతో పాతుకుపోయిన ఈ సంసారం మీద ఆధారపడడం చాలా ప్రమాదంతో కూడింది కనుక మనం దాన్ని ఈ వైరాగ్యం అనే ఖడ్గంతో లేదా జ్ఞానం అనే అగ్నితోటి దగ్ధం చెయ్యాలి అంటూ ఇది శ్లోకానికి మనం చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. ఈరోజు మనం సుదీర్ఘమైన శ్లోకం చెప్పుకోవడం మూలంగా ఒకదానితోటే ఆపుతున్నాం అనమాట. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.